కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఉద్యమంలో ఉన్నటువంటి ఇంకొక విగ్రహాన్ని మేము సెక్రటరీలో పెట్టినాం. అదే మీ తెలంగాణ తల్లి అని చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మేమందరం ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లినే ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. మీరు గెజెట్ ఇచ్చినా ఇచ్చినా భయపడేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే ఉద్యమ తల్లినే నిలుపుకుంటాం. ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా వ్యాపించేలాగా ప్రయత్నం చేస్తాం. జీవోలతోని భయపెట్టలేరు, కేసులతోని భయపెట్టలేరు. తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని గ్రామ గ్రామాన ఎండగడతాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తల్లి రూపాన్ని ఇక్కడ జగిత్యాలలో పెద్ద ఎత్తున నిలుపుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. గతంలో కాంగ్రెస్ పచ్చిపోటాన్ని దాన్ని ఎన్నిసార్లు వింబడించుకొని బీఆర్ఎస్ మొత్తం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది కొంచెం బలోపేతం చేయడానికి ఎట్లాంటి ఇక్కడ నాయకులు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎన్నుకున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారు బహుమతి చూసి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు. ఇవాళ సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు, కేసీఆర్ గారికి గెలిపారు. సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చు కాక కానీ ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఇంతకు ముందు కన్నా ఇంకా పటిష్టం చేస్తాం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాలలో ఎగరేస్తామని చెప్తాం. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారేది తప్ప దేనికోసం కాదని చెప్పి మరి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ కొండగట్టు పనులు కావచ్చు, జగిత్యాల పనులు కావచ్చు, మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి కూడా కుంటుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా రాలేదు, కనీసం ఒక చెరువు పూడికతో కూడా తీయలేదు. కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చింది ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.